దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని రాసింది బైబిల్లో. ఎంతో ప్రేమించును అని. అయితే ద బైబిల్ నెవర్ టోల్డ్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్స్ వై గాడ్ సో లవ్ ద వరల్డ్. బైబిల్ ఎప్పుడు కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పలేదు ఎందుకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించిన అనేది వి కాంట్ సీ ఇన్ ద బైబిల్. బైబిల్ ఎక్కడ చూడము, కనబడదు. అది కారణం ఏంటి? దేవుడు లోకమును ఎందుకు ప్రేమించినాడు ఇప్పటిదాకా నాకు ఆన్సర్ కూడా లేదు. దెర్ ఇస్ నో ఆన్సర్. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ వర్డ్. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించినాడు అనేది బైబిల్లో ఎక్కడ కనబడదు. ఎందుకని ఆన్సర్ కూడా తెలియదు. మనం అందరం కూడా ప్రేమిస్తాము అని అంటే దెర్ ఇస్ సమ్ రీజన్. మనం ప్రేమించడానికి ఏదో కారణం ఉంది. దెర్ ఇస్ సమ్ రీజన్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ యు ఆర్ లవింగ్. ఒక కారణం ఉంది, ఆ కారణాన్ని బట్టి నేను నువ్వు అంట ప్రేమిస్తున్నావు. వారిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వు ఒక కారణం చెప్తావు. వీరిని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఒక కారణం చెప్తావు. కారణం ఉంది కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. కారణం ఉంది కాబట్టి ప్రేమిస్తున్నావు. మరి దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నావు. కారణం ఏంటిదని తెలియదు. ఎందుకు కారణం తెలియదు. There is no reason. True love has no reason. నిజమైన ప్రేమకి ఎటువంటి కారణం ఉండదు. నిజమైన ప్రేమకు కారణాలు ఉండవు. అందుకే ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు కారణం ఉంది అని అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఇట్స్ నాట్ ద ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ కాదు. నువ్వు కారణం చూపించి ప్రేమిస్తున్నావు అని అంటే నిజమైన ప్రేమ కాదు. అది దేవుడు రీజన్ చూపించలేదు మనకు కాబట్టి ఆయన ప్రేమ కారణం చెప్పలేదు ఎందుకు ప్రేమిస్తున్నాడో. కాబట్టి ఆయన ప్రేమ దట్స్ ద ట్రూ లవ్. దట్ ఈస్ ద ట్రూ లవ్.